చూడారా రే రే వాడు తెల్లగా కనిపిస్తుంది ఎవరో ఏమో మెల్లగా మెల్లగా ఓకే 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 ఇక్కడ ఆగండి. నా బ్యాగ్ లో ఏదో బరువుగా పెట్టేస్తున్నారా మీరు ఓకే గాయ్స్, రెడీనా? ఈ రోజు మనం మా ఛానల్లో చాలా స్పెషల్ అయిన ఛాలెంజ్ చేయబోతున్నాం. రెడీ? ఓకే రెడీగా ఈ వీడియోలో మనం క్యాంపింగ్ చేయబోతున్నాం హాంటెడ్ ప్లేస్ లో. ఎస్ గైస్, ఈ ప్లేస్ లో అయితే పురాతన కాలం నుంచి చాలా మంది చెప్తారు ఇక్కడ దయ్యాలు భూతాలు తిరుగుతాయని. Guys, ఈ ప్లేస్ చాలా హాంటెడ్ అండ్ ఇక్కడ నైట్ టైం కూడా ఎవరు రాడు చూడొచ్చు. మనం ఉన్నాం ఇక్కడ, పక్కన అంతా అడవినే. ఎస్ గైస్, పగుల్లోనే వచ్చేది ఎవరు రాడు అంటే పగల్లో కూడా ఎవరు ఇక్కడ వచ్చేది. ఛాలెంజ్ తీసుకొని మీకోసం మీ రిక్వెస్ట్ కోసం వచ్చాం. ముందు కూడా మనం క్యాంపింగ్ వీడియోస్ అయితే చేసినాం. మీరు చేస్తున్న కామెంట్స్, అన్న ఇంకా క్యాంపింగ్ వీడియోస్ చేయండి. నువ్వు క్యాంపింగ్ చేస్తే మనం ఇంట్లో కూర్చొని ఫోన్ లో చూస్తుంటేనే మనం క్యాంపింగ్ చేసినట్టుంది అని మీరు కామెంట్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్ అయితే ఎంత హాంటెడ్ గా ఉందో, ఇక్కడ దయ్యాలు అయితే తిరుగుతారంట. సో చూద్దాం గైస్, నైట్ టైంలో ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయగలుగుతున్నామో లేదో తెలీదు, మధ్యలో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కూడా ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. అండ్ నైట్ టైంలో ఎంత హాంటెడ్గా ఉంటుందో, మార్నింగ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్, అది ఎక్కడైనా కానీ. సో పదండి గైస్, ఇక ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దామే. లెట్స్ గో కట్ ఆఫ్ మనం క్యాంపింగ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ చూడండి. ఇక హాయిగా ఫ్రీగా ఉంది. మనం ఇక్కడైతే క్యాంపింగ్ చేయబోతాం. ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం క్యాంపింగ్ కోసం. ఇక్కడ టైం చూడండి, టైం చూపించు లైవ్. వాట్ టైం లైవ్? The time is 7:13 p.m. 7:13 p.m. సో పదండి గైస్, 7 దాటుతుంది. ఇక త్వరగా మనం క్యాంప్ చేయడం కోసం టెంట్ వేద్దాం. ఫస్ట్ స్టెప్ టెంట్ వేద్దాం. 4% టెంట్ ఇది. ఇక్కడ 5 మంది ఉన్నారు.
టెంట్ ని ఇన్స్టాల్ చేసేసాం. ఇక్కడైతే చూడొచ్చు, వావ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మొన్న పెట్టాలి కదరా. గాలి కొట్టి టెంట్ పైకి లేవకుండా ఇలా అయితే వేసి క్లిక్ చేసేస్తే ఫిక్స్ అయిపోతుంది. గాలి కొట్టినా పైకి రాదు. మన టెంట్ ని ఓపెన్ చేద్దాం. ఇది దోమలు రాకుండా ఆపుతాయి. ఈ లేయర్ అయితే దోమలు రాకుండా ఆపుతుంది. ఈ లేయర్ వర్షం ఏమైనా పడితే వర్షం వాటర్ లోపల రాకుండా ఆపుతుంది. చూడండి ఎంత ప్లేస్ ఉందో లోపలికి. ఆల్రైట్ గైస్, మనం ఒక్క నైట్ సర్వైవ్ చేయడానికి మనం కావాల్సిన అన్ని సామాన్లు తెచ్చుకున్నాం. ఏమేమి తెచ్చుకున్నామో మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ మన దగ్గర ఉన్నాయి గ్లాసులు. ఎస్ గైస్, కాఫీ తాగడానికి కోసం అయితే గ్లాసులు అండ్ రింగ్ లైట్. రింగ్ లైట్ ఎందుకు చూద్దాం గైస్. చార్జర్ కూడా తెచ్చినారు అండ్ మొబైల్ కి చార్జ్ చేసుకునేంత ఎలక్ట్రిసిటీ కూడా తెచ్చుకున్నాం మనం. ఎస్ గైస్, చూడండి ఒక మంచి దుప్పటి అయితే తెచ్చుకున్నాం మనం పనుకోవడానికి. నైట్ లో అవుట్డోర్ లో కదా చలి ఎక్కువగా ఉంటది. అండ్ దీన్ని ఫస్ట్ లోపల వేద్దాం. ఫస్ట్ ఇక్కడ కుకింగ్ కి ఉంది గైస్, కుకింగ్ అది తర్వాత తీద్దాం. ఓ అండ్ జాకెట్స్ కూడా తెచ్చుకున్నాం చలికి. అండ్ ఇంకా ఇందులో మొత్తం కుకింగ్ ఉంది కదా. వాటర్ బ్యాగ్, మొత్తం వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ చూడండి ఇక్కడ అన్ని వాటర్ బాటిల్స్. అండ్ తినడం కోసం స్నాక్స్ తెచ్చినారు. ఇప్పుడు గైస్ ఇది చూడండి, వావ్ సోలార్ పవర్ సిస్టమ్. గైస్ మాకు పవర్ సిస్టమ్ ఇక్కడ. ఇందులో మొబైల్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ముందు వీడియోలో మా దగ్గర ఇది లేదు, దానికోసం వీడియోలో కొంచెం తగ్గింది, ఏదో ఒకటి తగ్గింది, అది ఇదే గైస్. చూడండి ఎంత పెద్దది ఉందో. ఏసీ అవుట్పుట్స్ ఉన్నాయి అండ్ స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకోటి అని చూడండి, డబల్ ఉంది ఇది. వావ్ గైస్ చూడండి, ఈ పక్క చూడండి గైస్ మొత్తం కనబడుతుంది గైస్, మొత్తం కనబడుతుంది. అంత పవర్ఫుల్ లైట్ ఇది. మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మనం ఛార్జెస్ కూడా తెచ్చాం. క్యాంపింగ్ ఇది ఒక మంచి బెనిఫిట్. స్విచ్ ఆన్ చేద్దాం. వావ్ గైస్ మొబైల్ ఛార్జ్ అవుతుంది చూడొచ్చు. ఇక్కడ విలేజెస్ లో అయితే చాలా పనికి వస్తుంది. ఇంట్లో కరెంట్ ఎక్కువగా ఉండదు మా విలేజెస్ లో అయితే. సో వాళ్ళకైతే ఇది ఈజీగా బాగా వర్క్ అవుతుంది గైస్. విలేజెస్ లో పవర్ బ్యాంక్స్ బై చేస్తే ఆ పవర్ బ్యాంక్స్ అయితే త్వరగా పోతాయి, అంటే అవి పనికి కూడా రావు. ఒక 50% ఛార్జ్ చేస్తే దాని పని అయిపోతుంది. ఇది అయితే మీ ఇంట్లో పెద్ద ఏసీ లైట్స్ కూడా వెలిగించుకోవచ్చు ఈజీగా. ఈ స్టాండ్ లో అయితే రింగ్ లైట్ ని వేద్దాం ఫస్ట్ అవుట్డోర్ లో. ఎంత హైట్ ఉంది చూడండి. రింగ్ లైట్ వేద్దాం ఇందులో. పోల్ లో లైట్ ఉన్నట్టుంది. ఓకే, లైటింగ్ సెటప్ కంప్లీట్ అయింది చూడొచ్చు ఎంత అందంగా ఉందో. ఇవి జంతువులు అయితే ఎక్కువగా ఉంటాయి అడవిలో. అండ్ ఏ జంతువులు ఏమి రాకుండా మా దగ్గర ఫైర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఫైర్ ఉంటే మనిషికి ధైర్యం ఉంటది. సో దానికోసం మనం అయితే ఇక్కడ కట్టెలు కావాలి. ఇప్పుడు వెళ్ళి కట్టెలు తీసుకుని వద్దాం. ఓకే వెళ్దామా? రండి. మనం చూడండి నైట్ మొత్తం సరిపోయేంత కట్టెలు అయితే ఎత్తుకొని వచ్చేసాం. ఇంకొక విషయం గైస్, మా ముందురే ఒక చెరువు ఉంది. ఎస్, మనం ఈ ఉంటే ఇక్కడ ముందురే ఒక చెరువు ఉంది. ఇప్పుడు నైట్ లో కనబడడం లేదు, మార్నింగ్ అయితే అక్కడ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ లొకేషన్ మొత్తం. ఇక ముందు పనులు చూద్దాం. ఓకే రా, పబ్జి ఆడుతున్నారు గైస్. కాసేపు రెస్ట్ తీసుకుందాం. 1 అవర్ అయింది ఇక్కడ మనం వచ్చి. ఇక్కడ మొత్తం సెటప్ మొత్తం చేసే వరకు 1 అవర్ దాటిపోయింది. కాసేపు అయితే రెస్ట్ తీసుకుందాం. లైటింగ్ సెటప్ అద్దిరిపోయింది. ఇక్కడ మొత్తం వెలుతురు అయిపోయింది చూడొచ్చు. కెమెరాలో కూడా బాగా కనబడతాను కదా. ముందు వీడియోలో అయితే కెమెరాలో మాకు దగ్గర లైటింగ్ సెటప్ తక్కువ ఉంది. అప్పుడైతే ఆ వీడియో కూడా మీరు మంచి లవ్ అయితే చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే. కాఫీ చేద్దామని ఇక పొయ్యి చేస్తున్నాం గైస్. ఆల్రైట్ గైస్, మా పొయ్యి అయితే రెడీ అయింది. సో గైస్
టైం 10 అవుతుంది నైట్. ఇప్పుడు చలి ఎక్కువగా పెరిగింది, ఫాగ్ పడతా ఉంది. మీ జాకెట్ ఏది గైస్? వాళ్ళ జాకెట్ చేద్దాం, చలి ఎక్కువగా ఉంది. ఇది అండ్ నీది అడ్జస్ట్ చేసుకొని నువ్వు దీంట్లోనే. నాది ఇది రెడ్, చలి ఎక్కువగా ఉంది. కెమెరాది గైస్, వేడి వేడిగా కాఫీ అండ్ సరే గైస్, ఇప్పుడు మనకి ఆకలి ఇస్తా ఉంది మన వాళ్ళకందరికి. కుకింగ్ కి తయారు చేసుకుందాము. మేమైతే ఇక్కడ నూడిల్స్ తీసుకున్నాము మార్కెట్ లో. మళ్ళీ ఏమరా చాక్ ఉంది, నూడిల్స్ మసాలా ఉంది, కొత్తిమీర కూడా తెచ్చుకున్నాము. దీనికి కావాల్సినన్ని కొత్తిమీర ఫ్రెష్ గా ఉంది. ఇది చూడండి గైస్, కొత్తిమీర. డిన్నర్ కోసం నూడిల్స్ వాడుతున్నాం. ఇది చూడండి, దీనికి అన్ని కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ మసాలాస్ అన్ని ఉన్నాయి. చాలా నూడిల్స్ బాగా బాయిల్ అయిపోయింది. మసాలా వేసి ఫ్రై చేస్తే అయిపోయా, గోల్డ్ విన్నర్. ఆయిల్ వేస్తున్నారు, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు వేస్తున్నారు. కరివేపాకు వేసేసారు. అండ్ డిన్నర్ రెడీ అయింది గాయ్స్. డిన్నర్ చేసుకుందాం రండి. కెమెరామెన్ వచ్చాయి. చూస్తేనే టేస్ట్ అద్దిరిపోయేలా ఉంది. ఇక తిని చూద్దాం. వావ్, అదిరిపోయింది టేస్ట్. మీరు కూడా ఇలాంటి మ్యాగీ నూడిల్స్ అడవిలోపై తినింటే ఎవరైనా ఉంటే కామెంట్ చేసి మాకు చూపించండి. నాకైతే ఇది బాగా టేస్టీగా ఉంది. ఇంట్లో తింటే కొంచెం నార్మల్ గా ఉంటుంది, కానీ అడవిలో తింటే ఈ ప్లేస్ లో బాగా టేస్ట్ వేరే లెవెల్. అద్దిరిపోయింది గాయ్స్. మీకోసం, యూట్యూబ్ కోసం అయితే మాకు ఈ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఈ సమయం అయితే మాకు దక్కింది. ఇలాంటి సమయము స్పెండ్ చేయడం టీమ్తో, ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం ఎక్కువ మందికి అలాంటి అదృష్టం ఉండదు. Amazing. లాస్ట్ వంట మనిషి అయితే బాగా చేశాడు. టేస్ట్ అద్దిరిపోయింది guys, నిజంగా. వావ్, అమేజింగ్. సూపర్ గా ఉంది. వీడియో ఏమో సౌండ్ వస్తుంది. వాడు మొత్తం గోకి తినేస్తున్నాడు టేస్ట్ కోసం. డిన్నర్ అయితే చేసుకున్నాం, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. ఓకే,
రెస్ట్ తీసుకుందాం, పొద్దున్నే కలుద్దాం మార్నింగ్. లెట్స్ గో. ఓకే, వచ్చి పడుకోండి. ఓకే ఓకే, గుడ్ నైట్. ఏ జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయొద్దు. ఏమరా బుజ్జి, ఆ పక్క ఏమో యుద్ధం వస్తా ఉందిరా, సౌండ్ వస్తా ఉందిరా. ఆ పక్క సౌండ్ వస్తా ఉందిరా. ఆడ ఆ పక్క ఏమో సౌండ్ వస్తా ఉంది, తెల్లగా పోయిందిరా. రీ అది చూడు, ఇప్పుడు కూడా ఏమో ఆడ వైట్ కనిపిస్తా ఉంది రా. నాకేమో ఆడ భయం ఉందిరా. రీ అయిపోయింది టైం, చూడు అనుకుందాం రా. డిస్టర్బ్ ఎందుకు చేస్తాను? నాకేమో భయం వస్తా ఉంది రా. నేను వచ్చేలే. అయ్యో స్టే, మెల్లిగా మెల్లిగా పదరా, మెల్లిగా పదరా. నాకేమో ఈ పక్కేరా, ఈ పక్కేరా. ఈడే ముందురా. ఇది చెరువే కదా ఇది? ఏ లేదు, నాకు ఈటనింకే నాకు వచ్చింది సౌండ్. నేను చూస్తుంది ఎవరో పాప ఏడిపించి నన్ను కాపాడు, నన్ను చూడరా. రే తెల్లగా కనిపిస్తుంది ఎవరో. ఏమో నాకు కనిపిస్తుంది. నేను పోయాలా? అయ్యో నేను పడిపోయారని మెల్లగా. నేను అప్పుడే చెప్తాను, ఏమో తెల్లగా అట్లా పోయారా, సౌండ్ వస్తుంది అని. కాదు, మా ఊర్లో చెప్పేది కదా పాతకాలం వాళ్ళు. మా తాతలు అంతా ఆడే పోకూడదురా, ఎవరో చనిపోయినారు, ఎవరెవరో చెప్పింది కరెక్టే కదా వచ్చే. ఆడ చూస్తూ కదా నువ్వు? అవునవును, కరెక్టే చెప్పింది. కరెక్టే కదా, నువ్వు కూడా చూస్తూ కదా? అవునవును చూస్తుంది. అబ్బా అయ్యో భయంగా ఉంది నాకు కూడా. నాకైతే పనుకునేటప్పుడు ఆ పాప ఏడుస్తా పిలుస్తా ఉంది, నన్ను కాపాడు అని. మళ్ళా నా పక్కలో ఇంకా పోయిలాగా కనిపిస్తా ఉంది నాకు. నేను దాన్ని బట్టే భయపట్టి వీడికి లేపుతిని. వాడు నేను లేచెళ్దు, నేను పండుకోవాలా అని చెప్పేసేవాడు. అలాగా నీకు లేపుతిని. అవునా? నాకేమో భయం అవుతుంది రవా. ఇటునగా వెళ్ళిపోదాము. ఏం చేద్దాం ఇప్పుడు? నేను ఇటునగా వెళ్ళిపోదాం. నాకేమో భయం అవుతుంది. వద్దు ఉండి, ఇప్పుడు మేము ఛాలెంజ్ కోసం వచ్చిండేది. ఛాలెంజ్ అర్థంలో వెళ్ళిపోతే మళ్ళా వేస్ట్ అయిపోతుంది. చూసిన తర్వాత నాకు ఈడ ఉండేకే అయ్యేది. ఏమైనా తిందాం పదరా, ఆకలి అవుతుంది భయంతో. ఆడి స్నాక్స్ ఉంది, ముందు ఎత్తుకొని వస్తానంటే ఉండేకే లేపించి చెప్దామా వద్దా? నాకైతే చెప్పేలాగా ఉంది రావా. చెప్పేద్దాము. చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే వెళ్ళిపోదాం రండి అని చెప్తారు. ఎందుకు భయపడతారు వాళ్ళు? ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్తారు. దానివల్ల అడ్జస్ట్ చేసుకొని పనుకుందాము. ఏమో. సరేనా? సరే. సరేలే, ఏంలే, భయపడద్దు, మేమంతా ఉన్నాము. నువ్వు జాగ్రత్తగా పనుకో. ఏమది, నేను ధైర్యంగా ఉండు. సరే, రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.
ఇది ఈ వీడియోలో హాంటెడ్ ప్లేస్లో వచ్చి క్యాంపింగ్ చేసి 1 నైట్ అయితే సర్వైవ్ చేసాం. మొత్తం చలి ఎక్కువ కూడా సరిగా 2 గంటలకి ఇంకేదో సౌండ్ వచ్చా అని పోయి ఆడిపోయి చూసుకొని వస్తే ఏదో తెల్లగా ఉన్నా భయపడి వచ్చి పనుకున్నాం మేము. చెప్పలేదు ఇక్కడ చెరువు దగ్గర వైట్ గా ఉన్నా. మీరు ఎప్పుడు చల్లగా 2 గంటలకి కరెక్ట్ వీనికి సౌండ్ వస్తుంది. వీడియో అడిచిందంట. తీసినారా? మేము ఇద్దరు తీసినది మీకు లేపాలనుకుంటే మళ్ళా మీరు వెళ్ళిపోతాము అని చెప్పాడు. నేను చాలా చెప్పి ఇద్దరు కూడా రావటం మాకు. ఇదంతా మాకు తెలీదు, ఇది ఇప్పుడే చెప్తున్నారు. మేము నైట్ తినేసి పడుకున్నది ఇప్పుడే మేము లేచాం. ఆ సైడ్ అంతా పోయి తిరుక్కొని వచ్చాం మేము. ఇది ఫైనల్లీ సర్వే అయితే చేసేసాం. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ ఏమైనా చేయాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ చెరువులో అంటే పాతకాలంలో చనిపోయారంట. ఈ వైపు మొత్తం శబ్దాలు వస్తున్నాయి. నైట్ మొత్తం అయితే సరిగా ఎవరికి నిద్ర లేదు ఇక్కడ. వీళ్ళైతే బయటనే పడుకున్నారు. టెంట్లో అయితే ప్లేస్ సరిపోలేదు, శబ్దాలు వచ్చినాయి ఎక్కువగా. అండ్ వీళ్ళు చూశారు కూడా అంటున్నారు. చూద్దాం, కెమెరాలో మొబైల్స్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. వెళ్ళి ఛార్జ్ చేసి అయితే చూద్దాం ఆ వీడియోని లైక్ చేసుకొని మా ఛానల్లో కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. మరీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు బాయ్ బాయ్.